వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో టీడీపీ సీనియర్ నాయకులు అలంఖాన్పల్లి లక్ష్మీరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి ఆరోపణలు అవాస్తవమని, వారి కుటుంబం వేంపల్లిలో మంచి పేరుగాంచిందని అన్నారు. రాజకీయ విమర్శలు చేయాలని కానీ జగన్ మెప్పు కోసం ప్రెస్ మీట్స్ తగదని సూచించారు. మద్యం కుంభకోణం ప్రజలందరికీ తెలిసిన విషయమని, సిట్ విచారణకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని అన్నారు. కొంచెం అందరూ సైలెంట్గా ఉండండి మా. అందరికీ నమస్కారాలు. సతీష్ రెడ్డి గారు ముఖ్యంగా ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వాళ్ళ అబ్బగారు వేంపల్లె నాగిరెడ్డి గారు, తర్వాత డిఎన్ రెడ్డి గారు, బసిరెడ్డి గారు, అంటే పులివెందుల నియోజకవర్గంలో హేమీలు అయినటువంటి వాళ్ళల్లో, అంటే బసిరెడ్డి గారు కూడా మంత్రిగా పనిచేసినటువంటి, ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశాడు. డిఎన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో పార్లమెంటు మెంబర్గా పనిచేశారు. వారితో సమానమైనటువంటి వ్యక్తి వేంపల్లె నాగిరెడ్డి గారు. వేంపల్లె ప్రాంతంలో సర్పంచ్గా అనేక తూర్లు ఏకగ్రీవంగా సర్పంచ్ అయినటువంటి వ్యక్తి నాగిరెడ్డి గారు. అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి సతీష్ రెడ్డి గారు ఈరోజు ఆయన ప్రెస్ మీట్లో ఎవరినో భుజాన వేసుకొని మోయడం తప్ప రాజకీయంగా ఆయన ఎదగాలనేటువంటి ఆలోచన, రాజకీయ విమర్శలు లేకుండా ఏదో ఒకరిని సంతృప్తిపరిచేదానికో ఇంకొకరిని కించపరిచేదానికో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మద్యం కుంభకోణం ఇది ఆల్మోస్ట్ అందరికీ ఈ పాటికే అర్థమైంటుంది. బెయిల్ దొరకలేదు, సుప్రీంకోర్టుకు పోయారు, అక్కడ కూడా బెయిల్ దొరకలేదు. అంటే కుంభకోణంలో వాళ్ళు చేసినటువంటి అవినీతి క్షుణ్ణంగా కోర్టుకు అర్థమైంది కాబట్టి వాళ్ళ కోర్టు నిరాకరించిన తర్వాతనే, బెయిల్ నిరాకరించిన తర్వాతనే ప్రభుత్వం అందరినీ అరెస్టుకు సిద్ధపడి వాళ్ళు నేరారోపణ కాబట్టారు కాబట్టి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. కానీ ఇది ఏదో వ్యక్తిగతంగా సంబంధించిందో ఇంకొకటో